దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 31వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 3వ వచనం. అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అవును, ఈరోజు కట్టబడి ఉన్న గాడిద పిల్లయు దేవునికి కావాలని తన శిష్యులకి చెప్పినప్పుడు, అవి ఇప్పుతున్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు అవి ప్రభువుకి కావాలని చెప్పవలెను. అవును, ఈ దిన వాగ్దానము దేవునికి నువ్వు కావాలి. ఎవరు కావాలి? లోకములో అందరూ మంచి వాటిని కోరుకుంటారు. మనం చెడ్డవారం అయినప్పటికీ దేవుడు కట్టబడి ఉన్న ఏదో ఒక దాన్ని కట్టబడి ఉన్నా కానీ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ మరి సమరే స్త్రీలాగా మరి అపవిత్రతకు, లేకపోతే మరి వ్యభిచారమునకు, లేకపోతే ఏదైనా ఒకదాని కట్టబడి ఉన్నట్లయితే ప్రభువు నీ దగ్గరికే వచ్చి తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. నువ్వు కావాలి ప్రభుకి. ఒకవేళ దురాత్మల చేత లోకంలో పనికి రాకుండా మార్కు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వేల దయ్యాలు పట్టిన అపవిత్రాత్మ కలిగిన మనిషి ప్రభుకి కావాలి. కానీ లోకం కోరుకోదు. వస్త్రం లేక తను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్న ఆ వ్యక్తి కోసము బంధువులు కానీ, ఎవరు రక్త సంబంధికులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ విడిచిపెట్టారు, కానీ ప్రభు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని కోరుకున్నాడు. అలాగనే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. లూకాసు వార్త 5:32లో మరి మారు మనసు పొందుటకే మరి ఆ పాపులను నేను పిలవచ్చి తిని, మన మనసు మార్చుకుంటే మన వ్యాధిని, మన బాధను మరి దేవుడు మరి తీరుస్తాడు. అయితే మనము ప్రభు కోసమే అని మనం తెలుసుకోవాలి. ఈ దినము నువ్వు కట్టబడి ఉన్న నిన్ను విప్పి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ బలహీనతతో నువ్వు ఉన్నావో ఆ బలహీనత నుంచి విడుదల చేస్తాడు. అది విప్పి దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ మీద కూర్చుంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడే నిన్ను వాడుకుంటాడు. స్టువార్ట్ పురంలో మరి ఎక్కడున్న దొంగలకి స్వార్థ ప్రకటించడానికి జాననాయ్ గారిని మరి ప్రభువు మరి ప్రేరేపించినప్పుడు, బొల్లెద్దు జాన గారిని, అయితే ఆయన నేను వెళ్ళలేను ప్రభా, పట్టపగలే దొంగతనాలు చేస్తారు, మరి నువ్వు నాతో వస్తేనే అని మరి చెప్పినప్పుడు ఆయన బస్సు ఎక్కాడు. ఆ బస్సులో కూర్చొని ఉన్నప్పుడు ఒక దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీకి ఆ యొక్క జాని గారు మీద ఒక మనిషి కూర్చున్నట్టుగా, వృద్ధుడైన మరి పెద్ద ఆయన కూర్చున్నట్టుగా, అయ్యా ఆ మనిషిని ఎందుకు భుజాల మీదే కూర్చొని పెట్టుకున్నావు, ఆయన్ని దించయ్యా అన్నాడు. అప్పుడు ఏడ్చి, ప్రభా మరి నువ్వు నాతో వచ్చినందుకు వందనాలు. అప్పుడు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అనేక మంది మారారండి. అవును, దేవుడు దొంగలు కూడా కావాలి ప్రభుకి. మారు మనసు పొందే ప్రతి వ్యక్తి కూడా దేవుడు కావాలి. ఈరోజు నువ్వు ఏ విధంగా కట్టబడినో ఆ కట్టబడిన దాని నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 20వ వచనము, మరి యేసు ప్రభువారు అంజూరపు చెట్టుని శపించాడు, అది ఎండిపోయింది. ఎందుకో తెలిసిన, మరి ఈ అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉంది. త్రోవ పక్కన ఉన్న ఈ అంజూరపు చెట్టు ఫలములు లేకుండా ఆకులతో ఆకర్షిస్తుంది, కానీ ఫలములు లేవండి. అవును, ఫలాలు లేని వ్యక్తిగా ఉంటే మనము ఎండిపోతాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము, యెరోబాము అనే రాజుగారు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వ్యతిరేకంగా బేతేలులోను మరి దానులోను బలిపీఠాలు ఏర్పరిచి దాని మీద నైవేద్యం వేస్తుంటే ఒక యవనస్తుడైన దైవజనుడు మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ధూపం వేస్తున్న యెరోబామును అంటాడు, ఇదిగో గుర్తుపెట్టుకో, ఒకానొక దిన హోషేయ అనే ఒక శిశువు పుడతాడు, ఈ బలిపీఠం దీనన్నిటిని కాల్చివేస్తాడు అని చెప్పినప్పుడు మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో అతన్ని చేపట్టుకోండి, అతన్ని పట్టుకోండి, చంపుదామన్నట్లుగా మరి రాజుగారు ఆజ్ఞాపించినప్పుడు ఆ చెయ్యి రాజుగారు చూపించిన వెంటనే ఆ చెయ్యి ఎండిపోయింది. అవునండి, దేవునికి వ్యతిరేకంగా ఏది ఉన్నా సరే
అది ఎండిపోతుంది. అయితే ఎండిపోయిన ఆ చెయ్యి అంటే బలహీనమైపోయిన ఆ చెయ్యి వెనకకి లాక్కోవాలనుకోండి. తన శక్తి ఎంతో ఉపయోగించినా గాని దాన్ని తీసుకోలేకపోయాడు. అప్పుడు మళ్ళీ ఆ దైవజనుడిని వేడుకుంటాడు. నా కొరకు వేడుకోండి. ఈ చెయ్యి వచ్చునట్లు గాని అడిగినప్పుడు తిరిగి దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు ఆ రాజుగారికి తిరిగి మామూలు చెయ్యి అవుతుంది. అవును. దేవుడి దగ్గర మనం గర్వంతో ఉండకుండా జాగ్రత్తుండాలి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే ఫలాలు, ఫలాలు. ఉదాహరణకి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. అవునండి. ఆశా నిగ్రహం, విశ్వాసం. దయచేసి ఆత్మ ఫలాలు మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినం మనం ఆత్మ ఫలాలతో ఉందుముగాక. చివరగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా మత్తయి సువార్త 21:22 మంచి బంగారు లాంటి వాక్యము ఏమిటి అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు మీరు వేటిని అడుగుదురో వాటిని అన్నిటిని దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ప్రార్థన చేసేటప్పుడే దేవుడు నాకు దయచేస్తాడు. అవును. పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి మరి ఎబ్బేజు అనగా వేదన మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4 అధ్యాయం 9, 10 వచనాల్లో ఈ ఎబ్బేజు దేవుని సన్నిధికి వెళ్లి తన యొక్క బాధ, వేదనను మరి ప్రార్థన చేశాడు. ప్రభా, నేను దరిద్రంతో ఉన్నాను. మరి బలహీనతతో ఉన్నప్పుడు తన సహోదరులందరికంటే అతన్ని దేవుడు హెచ్చించాడు. ఎలాగంటే అతడు దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేశాడు. తన ప్రార్థన అంగీకరించాడు. ప్రార్థన వల్ల మేలు పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడే మనం